ఇప్పుడు రేవంత్ అన్న 2-3 కథలు చేస్తాడు. ఏం తెలుసా, కేసీఆర్ని ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి బయటికి రాకుండా కూడా కేసీఆర్ చేయొచ్చు. ఎట్లా, కేసీఆర్ని హౌస్ అరెస్ట్ చేస్తారు అవసరం అనుకుంటే. హౌస్ అరెస్ట్ అంటే ఫామ్ హౌస్ నుండి బయటికి రావద్దు సార్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు బయటికి వస్తే జగిత్యాలో భారీ బహిరంగ సభ పెడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఘర్షణ అవుతుంది, మీరు మాట్లాడే మాటల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఈగో హట్ అయి మీ మీద దాడి చేయవచ్చు, మీకు ఇబ్బంది కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, 144 సెక్షన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి వద్దు, మీరు బయటికి రావద్దు, బయటికి రాకండి సార్, మీరు బయటికి రావడం వల్ల ఘర్షణలు అయ్యే అవకాశం ఉంది, గొడవలు అయ్యే అవకాశం ఉంది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి కేసీఆర్ని అట్లా కూడా అడ్డుకునే కార్యక్రమం చేయొచ్చు లాస్ట్ వరకు. అంటే ఎట్లనో అట్లా కేసీఆర్ని మాత్రం బయటికి రానియకుండా చేద్దామనే ప్లానింగ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ అది కాదు, కేసీఆర్ను బయటికి రాకుండా అడ్డుకునే కార్యక్రమం రేవంత్ రెడ్డి ఎంత చేసినా ఆయన అడ్డుకునేటటువంటి ధైర్యం ఎవరు చేయరు. ఒకవేళ కేసీఆర్ని అడ్డుకున్నారు అనుకో, కేసీఆర్ హైకోర్టుకు పోతాడు, హైకోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈరోజు ప్రశాంత్ చెప్తున్నాడు, ఎమ్మెల్యే ప్రశాంత్ మాజీ మంత్రి, ఆయన ఏం చెప్తున్నాడు, కావాలనే కేసీఆర్ సభ టైంలోనే ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తి అవి దొవ్వుతున్నాడు, రోడ్లు దొవ్వుతున్నాడు, సంజయ్ కుమార్ కావాలని పంచాయతీ పెడుతున్నాడు, కేసీఆర్ భయపడి సంజయ్ కుమార్ చేస్తున్నటువంటి కథిదంతా, ఇప్పుడే రోడ్లు దొవ్వుడు, ఇప్పుడే గుడ్లు కట్టుడు, బల్లు కట్టుడు, ఇప్పుడే మొత్తం కాలువలు గుర్తుకొచ్చినాయి సంజయ్ కుమార్కి కేసీఆర్ సభ ఉన్న టైంలోనే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఒకటే చెప్తున్నారు, ఈ రోడ్డు దొవ్వీరు, ఆల్టర్నేట్ రోడ్డు ఒకటి చూపియండి, ఆల్టర్నేట్ రోడ్డు ఒకటి వేయండి, కావాలి ఇప్పుడు రోడ్డు కావాలంటున్నారు, ఆల్టర్నేట్ ఒకటి కావాలి, కేసీఆర్ సభ నడవాలంటే రోడ్డు దొవ్వీరు, ఆల్టర్నేట్ ఆప్షన్ ఒకటి కావాలి, మీరు ఏమైనా చేయరని చెప్తున్నాడు. కేసీఆర్ ఈ అంశం పైన ఇంకా స్పందిస్తాడు. నాకు తెలిసి రేపు కేసీఆర్ స్పందించే అవకాశం కావచ్చు. కేసీఆర్ దగ్గరికి పోయిందట ఈ పంచాయతీ, కరెక్ట్ భారీ బహిరంగ సభ దగ్గరలోనే రోడ్డు దొవ్వీరు, సభ దగ్గరలోనే కాలువలు దొవ్వుతురు, ఏదేదో చేస్తున్నారు, సభను డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని చెప్పి కేసీఆర్కి ఆల్రెడీ చెప్పిరట కొంతమంది లీడర్లు, కేటీఆర్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరట. సో కేసీఆర్ మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం అన్న రేపన్నా స్పందించే కార్యక్రమం చేస్తాడు, లేకపోతే డైరెక్ట్ కేసీఆర్ భారీ బహిరంగ సభలోనే మాట్లాడతాడు, సభలోనే సంజయ్ కుమార్ ఉద్దేశించి మాట్లాడతాడు. నన్ను అడిగితే అయితే పార్టీ మారినటువంటి వ్యక్తి సంజయ్ కుమార్ గురించి మాట్లాడకపోవచ్చు, రేవంత్ రెడ్డి గురించే కేసీఆర్ మాట్లాడలే, ఇక ఈ సంజయ్ కుమార్ గురించి మాట్లాడతారా, కాకపోతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల గురించి మాట్లాడతాడు తప్ప అందరి గురించి ఒక్కొని గురించి మాత్రం పేరు తీసే అవకాశం ఉండదు నాకున్న అంచనా అయితే.